రిక్వెస్ట్ చేసుకున్నా, వంశన్న రాలేదు. ఇంకెన్ని డేస్ ఉంటావు? నాకు ఇప్పుడు కూడా వాడిని వదిలేసి రాబుద్ది కాలేదు. కానీ అంటే నిజంగా నాకు టైం అంటే టైమే ఉండాలి. అది నేనైనా సరే, వాడైనా సరే, ఇంకొకరైనా సరే. అండ్ అందుట్లో నా పిల్లగాడు, నా బాయ్ ఫ్రెండ్, నా ఊడు కాబట్టి సడన్ గా ఆఫ్ చేస్తా. వాడే కాల్ వస్తుంది చూడు. అరే వద్దే. ఎన్నిసార్లు నేను ఇంటికి వచ్చుంటా, ఈ రూట్ లో అసలు వచ్చి కూడా లేను. ఇక్కడ మేము ఒక్కటే ఉన్నాం, ఎవ్వరు లేరు. తీసుకోవద్దురన్నా, చెప్పండి అన్నా, మీరన్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సిటీ 2.0. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ ముచ్చట్లు ఏంటిదంటే, యాక్చువల్గా మేము మార్నింగ్ వచ్చేది ఏందో కొంచెం జల్ది వచ్చి ఉంటే నిజంగానే బాగుండేది. ఎందుకంటే హడావిడిగా వీడియోల కోసం ఒకటే వచ్చినట్టు అనిపించింది. వంశీతో నేను టైం స్పెండ్ చేయలేదు. అండ్ ఇంకా ఇంట్లో కాబట్టి డీసెంట్గా ఉండాలి కాబట్టి అలా ఇలా కంట్రోల్ చేసుకున్నా. నేను వాడిని కొట్టడం కానీ ఇంకొకటి అన్ని. ఇంకొకటి ఏమంటే అన్నని రా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నా, వంశన్న రాలేదు. ఇంకెన్ని డేస్ ఉంటావు? నాకు ఇప్పుడు కూడా వాడిని వదిలేసి రాబుద్ది కాలేదు. కానీ వీళ్ళు నాతో పాటు ఇద్దరు ఉన్నారు కాబట్టి వచ్చేసిన. ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరు లేకపోతే నేను ఆడే పడుకుంటుండే. ఇంత కుట్ర కుతంత్రం. ఆంటీ పక్కన పడుకుంటుండే మార్నింగ్ అన్నా, లేకపోతే ఇంకా 2 రోజులు వీడియోలు కొట్టేసి ఇద్దరం కలిసి వచ్చేద్దామని అనుకుంటున్నాం. ఇవన్నీ ముందే ఉండే కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేదు. అండ్ నాకు ప్రెషర్ పెట్టాలని లేదు. వాడికి కొంచెం రెస్ట్ కావాలన్నప్పుడు రెస్ట్ ఉండాలి. మళ్ళీ నేను పక్కన ఉంటే ఖచ్చితంగా సతాయిస్తా. అండ్ ఇంకా ఆంటీతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి కాబట్టి వాడు సైలెంట్ ఉన్నాం. అండ్ పాయింట్కి వస్తే ఏంటంటే, చాలు రెస్ట్ తీసుకుంటూ, చాలా డేస్ తీసుకుంటూ, 10 days తీసుకుంటూ. సో ఫస్ట్ థింగ్, నేను వంశీతో ఒకటి అనడం అంటే మానేసిన. వాడు షూట్స్కి వెళ్ళినా సరే, డబ్బింగ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎప్పుడు వస్తావు అనేది మానేసిన. ఎందుకనంటే నిజంగా నాకు టైం అంటే టైమే ఉండాలి. అది నేనైనా సరే, వాడైనా సరే, ఇంకొకరైనా సరే. అండ్ అందుట్లో నా పిల్లగాడు, నా బాయ్ ఫ్రెండ్, నా ఊడు కాబట్టి వీళ్ళలో ఒకటి అర్థం కాదు గైస్. ఎప్పుడు వస్తాడు అని నేను అడుగుతా, ఏమో నాకు తెలియదు. వాడికి నేను అడగను అంటది. నేను వాడితో మాట్లాడడం లేదంట. ఎప్పుడు మాట్లాడుతుంది ఈ గ్యాప్లో నాకు అర్థం కాదు. మాట్లాడలేదంటుంది, మాట్లాడదే అనుకుంటా. కానీ మళ్ళీ చూస్తే అట్లా కాదు నాన్న, చాటింగ్ చేస్తాడు, వంశీ కాల్ చేస్తాడు, వంశీ మెసేజ్ అంటుంది. నాకేమో మాట్లాడనంటుంది, మళ్ళీ ఎప్పుడు మాట్లాడి సెట్ చేసుకుంటారో తెలియదు. ఇది అట్లా ఎప్పుడు వస్తావు అనేది మానేసిన. ఎందుకు అనంటే ఒక డేట్ చెప్పి, ఒక టైం చెప్పి దానికి రాకపోతే నాకు కోపం వస్తుంది. ఇంకా ఈగోకి పోతా నేను. ఇంకా ఏంటంటే ఆ టైంకి, ఆ రోజు వాడు వస్తాడు అని నేను ఎగ్జైట్మెంట్ ఉంటా. సో అది మొత్తం నాశనం చేసిండు. అందుకే నేను ఎప్పుడు వస్తాను మనిషి 10 రోజులు అయింది కాబట్టి అడిగిన మొన్న, ఎప్పుడు వస్తావా? వస్తా అన్నాడు. ఎప్పుడు? సాటర్డే అంటే రేపే. నిన్న అడిగితే మండే. ఇట్లా నాకు బీపీ లేచింది నాకు. అందుకనే సరేలే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. కెమెరా పెట్టమన్నా. ఎందుకు పెట్టమన్నావు? ఇప్పుడు నేను వాడిని ఆగం చేసి రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటున్నా. నాకేమనిందంటే, ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది గైస్. సరే చేస్తా అని చెప్పిన. ఏం హెల్ప్ చెప్పలే, కెమెరా పెట్టు చెప్తా అనేది పెట్టిన. యాక్చువల్గా వంశీ కోపం మీకు అందరికి తెలుసు. కానీ నన్ను నిజంగా తన కోపంతో ఎప్పుడు నా మీదకి అరుస్తాడు. కామన్, భయపడుతుంది గైస్. మా అన్న కోపం 9 మీద చూపిడు, గోడల మీద, డోర్ల మీద. అదేదో నా మీద చూపిస్తే నాకు అలవాటు అయిపోతుంది మట్లా అనుకుంటా. కానీ నా మీద చూపి అన్న చేయట్లేదు అట్లయితే. వాడి కోపంతో నాకు భయమై నేను వాడి దగ్గరికి పోలేకపోతున్నా ఈ రీసెంట్ టైంలో. సో ఆ కోపంని నేను ఇప్పుడు దూరం ఉన్నా కాబట్టి దేనికన్నా మొత్తుకొని చచ్చిపోకోకని చెప్పేసి. ఇంకొకటి చెప్పానా, అన్న కోపంగా ఉన్నా భయపడి నన్ను తీసుకోపోతుంది. అన్ననే కోపంగా ఉన్నా, అన్న చిటి పైకి రాదు, భయపడుతుంది, నువ్వు కూడా రాదన్నే మనని నన్ను పిలుస్తుంది. కామన్. ఇప్పుడు లేవన్నీ ఉంటే ఉన్నాను పిగే ఏం లేదు.
ఇట్లా ఏంటంటే ఇప్పుడు మనం బయటకు వచ్చినాం, ఈ టైంలో ఇంటికి పోతున్నాం, కరెక్ట్ చూడు 10 అవుతుంది. సో లైవ్ లొకేషన్ సడన్ గా ఆఫ్ చేస్తా, వాడే కాల్ వస్తుంది చూడు. అరే వద్దే. వద్దురాయిని నాకు స్టాప్. ఇగో లైవ్ లొకేషన్ ఆఫ్ చేసినాం. 8 hours ఇది పెట్టినాం. అన్నీ అడిగిన 15 minutes 1 hour 8 hours అంటే ఏమని చెప్పినాడు. అది కూడా గొడవైంది 8 hours ఇది పెట్టు, 1 hour లో ఇంటికి రీచ్ అవుతావో లేదో, ఇంటికి పోయినాక తర్వాత కావాలంటే నాకు కాలేజ్ చెప్పి ఆఫ్ చేసుకో, అప్పటిదాకా లొకేషన్ ఆఫ్ అయితే నువ్వు ఆఫ్ అవుతావు అని అన్నాడా. సరే అని చెప్పేసి ఒక డేర్ చేసిన, ఆ కాల్ వస్తుంది అండ్ లొకేషన్ ఆఫ్ చేసిన కాబట్టి ర్యాపిడో అయినా ఇంటికి కాకుండా వేరే రూట్లో తీసుకుపోతుండే, నీకు ఎట్లా కనిపిస్తుంది, కరెక్ట్గా అనిపిస్తుందా అది అని చెప్పేసి అని అంటాం. అండ్ నేను కూడా లైవ్ లొకేషన్ పెట్టినా కదా, అది సడన్గా ఆఫ్ అయిపోయింది, పెట్టడానికి వస్తలే నెట్లేదు ఇక్కడ అని చెప్తా. నానా లొకేషన్ ఎందుకు ఆఫ్ చేసిన? పిచ్చి లేచింది దానికి ఏమన్నా? ఆగిపోయింది, నెట్ లేదు నాన్న ఇక్కడ. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి, ఇక్కడ మెయిన్ రోడ్డు మీద నుండి పోతలే. ఎట్లా పోతారు మరి? అదేదో మట్టి రోడ్డు. మళ్ళీ ఎన్నిసార్లు నేను ఇంటికి గుంతలు ఉన్నాయి, ఎన్నిసార్లు నేను ఇంటికి వచ్చుంటా, ఈ రూట్ లో అసలు వచ్చి కూడా లేను. మీరు ఏడున్నారు అసలు? ఏమో మాకే తెలిస్తే నీకెందుకు ఇట్లా చెప్తా చెప్పు. నాకు భయం వేస్తుంది ఇవన్నీ, అసలు భయం వేస్తుంది అన్న. దేనికి భయం వేస్తుంది? పిచ్చి లేచిందా మీకు ఏమన్నా? మొత్తం చీకటి ఉంది. నా దగ్గర ఇది ఉంది, లొకేషన్ ఉంది, మూసుకొని లొకేషన్ ఆఫ్ అయిపోయింది అంటున్నారు కదా అన్న మీరే. ఏమైంది ఆగిపోయారు? ఏమైంది లొకేషన్ ఆగిపోయింది? నెట్వర్క్ లేదు ఇక్కడ, మేము ఒక్కటే ఉన్నాం, ఎవ్వరు లేరు. ఏదో ఒకటైతే మంటూలు ఎవరు చూసుకుంటారు చెప్పే చిట్టి. నెట్ అసలు లేదు ఇక్కడ, కాల్ ఒకటే వస్తుందంట. నువ్వు సతాయించక, నేను నాకు చెప్తున్నా, నాకు అసలే బాగాలేదు, ఓవర్ యాక్టింగ్ చేయకు. నైని ఏంది నైని, ఇప్పుడు కూడా నాన్న విలువవా? నేను భయం అవుతుంది ఆయన్ని. ఆగే మాట్లాడదాం, అంశు ఉన్నాడు కదా మన కోసం. హలో నాన్న. కథలు పడకుండా ఎప్పుడు అన్న రానన్న, ఇదేదో మట్టి రోడ్డు, నీకు ఇంటి చుట్టూ తెలియదా? హలో, మీ ఇంటి చుట్టుపక్కల మట్టి రోడ్ ఎక్కడ ఉంది? నాకు మాటలు కూడా వస్తలేవు అడావిడిలో. మొత్తం చెట్లు అన్న ఎటు తీసుకోవద్దురన్నా, చెప్పండి అన్న మీరన్నా. భయం వేస్తుంది. ఆయన ఏం మాట్లాడలేదు అన్న, ఎటో పోతున్నాడు, భయం అవుతుంది. హలో హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది మీది అన్నా. హలో, వినిపిస్తుందా? వినిపిస్తలేదు. ఎందుకు వినిపిస్తుంది? ఇక్కడ నెట్వర్క్ లేదంట నాన్న. అవునా? నువ్వు ఏడున్నావా? ఫస్ట్ చెప్పినా తెలియదు నాన్న. నేను ఈ రోజు లాస్ట్ చూస్తానేమో, హక్కు కూడా చేసుకోలేము. నువ్వు ఫస్ట్ నాకు లొకేషన్ చెప్తున్నా, కథలు పడకు. అయ్యో సిగ్నల్ కట్ అవుతుంది. కట్ అయింది సిగ్నల్. హలో నాకు మెసేజ్ దగ్గర నుండి ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఏడు చెప్పండి. హలో వంశీ కాల్ చేస్తూనే ఉన్నాడు అన్న. ఫుల్ టెన్షన్ పెట్టింది, ఇంత సైకోనా మరి. ఇగో కాల్ చేస్తూనే ఉండు.
నేను లిఫ్ట్ చేయను, అస్సలు లిఫ్ట్ చేయను. నాకు ఇప్పుడు హ్యాపీనెస్ కావాలి. ఇంటికి పిలుస్తే రావా? మూసుకుని రావచ్చు. ఎందుకంత నీకు? అయితే ఇంటికి ఎవరైనా నేను ఫోన్ లిఫ్ట్ చేయను. హెల్ప్ చేస్తా అన్నాను కానీ ఇట్లాంటి హెల్ప్ అని నేను అనుకోవట్లేదన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రేమ ఏమేం లేదు. డ్రైవర్ అన్న కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ ఇందులో ఎలాంటి నిజాలు లేవు, నిపుణుల పర్యవేక్షణ మాత్రమే. ఫోన్ చేస్తాడు వాడు ఇంకా. సో ఇంటికి పోయినాక వీడియో కంటిన్యూషన్ చేద్దాం. బాయ్ గైస్, మేమైతే వచ్చినాం. యాక్చువల్గా అన్న చాలా టెన్షన్ పడి మాకైతే ఫోన్ల మీద ఫోన్లు చేసినారు, కానీ మేము ఏ దానికి రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే నైని రివెంజ్ తీర్చుకోవాలనుకుంది వంశన మీద. సో నేను నైనికి సహకరించి కొంచెం నా హస్తం అట్లా చేశాను. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి ఏ దాంట్లోనే తోడుంటుంది, కష్టంలో కానీ పగలో కానీ ఏ దాంట్లోనే. కాల్ చేద్దామా? మనమే ఇద్దామా? హలో. అన్న బండి ఆగిపోయిందన్న. బండి ఆగిపోయింది ఇక్కడ. కారు ఏమో తెలీదు, మొత్తం అంతా చీకటే. చెప్పు నాయన అన్నకి. ఆయాసం వస్తున్నాకు. నేను కళ్ళు తిరుగుతున్నాయి. ఏడ్చి అవ్వట్లేదు, ఫుల్ వాటర్ చూపవుతుంది, కానీ చుట్టుపక్కల ఏం లేదు నాన్న. మీ ఇంటి పక్క గల్లి వెనకాల గల్లే ఉన్నాం మేము. మీ ఇంటి పక్క గల్లి. ఫోన్ కట్ చేయాలనా? అన్న వద్దన్న, ఫోన్ ఆన్ లోనే ఉండి భయం అవుతుంది, మొత్తం చీకటి ఉంది. ప్లీజ్ అన్న. హలో ఓల్లా, నేను నెట్ లేదు. నువ్వు కూడా అరుస్తున్నావు. మౌనం అంటుంది. మౌని కళ్ళు తిరిగి కింద పడిపోయింది తెలుసా నీకు? నెట్ కాదు, 10,000 కొట్టు. నెట్వర్క్ లో 10,000 కొట్టు నాన్న. వీడు 10,000 డిమాండ్ చేస్తుండు. भैया हमारे पास पैसे नहीं है भैया. हमारे पास ओनली अन्नम है. ए बुजी. हेलो. हाँ. ఆ లొకేషన్ పెట్టాలని చెప్తున్నా, అర్థమైందా నీకు? ఎందుకు? లైన్ లోనే ఉండు, పంపిస్తా. రా మరి. ఫోన్ కట్ చేయకు. మరి కట్ చేయకు, కట్ చేయకు. నాకు కూడా అదే కావాలంటానా? మీరు వచ్చేదే కావాలి నాకు కూడా. నువ్వు వచ్చుడే కావాలి నాకు, జల్దీ రా. నువ్వు రా ఫస్ట్. ఒక్క నిమిషం స్నాప్ పెడతాను. మొత్తం చీకటి ఉంది అయితే అస్సలు. స్నాప్ పెట్టడానికి నెట్ వస్తుంది, ఒకసారి చూడు. స్నాప్ చూడు చిట్టిది. ఒక్కసారి చీకటి ఉంది మొత్తం అన్నా. చీకటి ఉంది మొత్తం. ఈ దొంగడు ఏం చేస్తుండు చూడు. पैसे नहीं है भैया हमारे पास, प्लीज भैया छोड़ दो. नौटंकी 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 चो. నేను ఎట్లా కొట్టా చెప్పవా ఇప్పుడు? అమ్మాయి చూడమ్మా, ఆ ఒక్క నిమిషం మమ్మ. ఏ డిలీట్ చేయి సేవ్ చేస్తే. వద్దు వద్దు, సారీ నానా. ఏయ్ మళ్ళీ సేమ్ అదే చేతులతో పెట్టినావా? వంశీ, నాతో మాట్లాడాలని లేదా వంశీ నీకు? చెప్పు. అదేమన్నారు కానీ ఇక్కడ సిగ్నల్ లేదా ఆంటీ? దొరికిపోయింది.
నెట్వర్క్ లేదమ్మా ఈడ. సరే బాయ్. సో గైస్ చిక్కులు కావాలా? నైన్ రిమైన్ తీర్చుకోవాలనుకుంది కానీ ఇట్లా పడుతుంది, ఇట్లా తీర్చుకుంటుంది అని అనుకోలేదు. సో అన్న నాదేం తప్పు లేదు, మొత్తం వీడియో చూసుకోండి. కీర్తి కర్మ అన్ని కూడా నైన్. కీర్తి కర్మ కాదు. సరే హలో నాన్న. సరే ఏంది సరే ఫోన్ పెట్టా. మరి వీడియో రన్ అవుతుంది చెప్పు. ఎందుకు చెప్పు అంటే లవ్ చేయట్లేదా నన్ను, ఇష్టం లేదా నేను? ఇక చూడు పిల్లకి నోరు మోసుకుంటుంది. ఐ మిస్ యూ చెప్పలేకపోతుంది మీ ఓడని. ప్రేమనే లేదు నీకు అని అంటుంది చిట్టి. ఇంకా బాయ్ గైస్. గైస్ ఇది చాలా యాక్టింగ్ చేస్తున్నారు. మాట్లాడాలంటే ఇంకా చెప్పు నువ్వే. अरे लॉन्ग टाइम ఇట్లానే ఉంటది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి 2.0.